Please like, share and subscribe. Please like, share and subscribe. Hi everyone, Please like, share and subscribe. welcome to Please like, share and subscribe. కాంపిటేటివ్ సువారా. Please like, share and subscribe. ఈరోజు మనం సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని చెప్పుకోబోతున్నాం. అది మూర్తిమత్వానికి సంబంధించి రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్. ఈ చాప్టర్ నుంచి మనకి టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు వస్తాయి. దీని మీద బిట్టు లేకుండా దాదాపుగా టెట్ కానీ డిఎస్సి పేపర్ కానీ ఉండవు అనటంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ రక్షక తంత్రాలని గుర్తుపెట్టుకునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటారు. చదువుతాం, 10 నిమిషాల ముందు చదివి ఎగ్జామ్ కాడకు పోయేలేకే 4 మల్టిపుల్ చాయిస్ల్లో అదా ఇదని తప్పు పెట్టేటువంటి అవకాశం ఎక్కువ. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఒక్క బిట్టు కూడా తప్పు లేకుండా మీతో చేయించటం కోసం నేను సూక్ష్మమైన సులభమైన పద్ధతిలో కొండ గుర్తులతో మీకు నేను రక్షక తంత్రాలు నేర్పిస్తాను. ఓకే, ఈ రక్షక తంత్రాలు డిఫెన్సివ్ మెకానిజం. ఈ రక్షక తంత్రాలు అనే పదాన్ని మనకి మొదటగా ప్రస్తావించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఏ దేశానికి చెందినవాడంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వాడు. సార్ బాగుంది, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. ఎందుకు చెప్పాడు సార్ అని అంటే, అచేతన వ్యవస్థలో మనిషి ఏ విధంగా తన యొక్క ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తాడో మనకి ఈ రక్షక తంత్రాల ద్వారా తెలియజేశాడు. సార్ అచేతనం అంటే ఏంది? ఇది సార్ ప్రధానమైనటువంటిది. అచేతనం గురించి నేర్చుకునే ముందు మనం చేతనం, ఉపచేతనం, అచేతనం అనేటువంటి పదాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. చేతనం అంటే వర్తమానంలో జరిగేటువంటి సంఘటనలు మనకు బాగా గుర్తుంటాయి. ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ, పర్ఫెక్ట్లో కానీ, సింపుల్ ప్రజెంట్లో కానీ ప్రస్తుతం జరిగేటువంటి పనుల గురించి చెప్పేది చేతనం. ఉపచేతనం అంటే గతానుభవాలు. అవసరమైనప్పుడు ఎంతో గట్టిగా ప్రయత్నిస్తే వాటిని మనము చేతనంలోకి తీసుకురావచ్చు. అలాంటి సంఘటనలన్నీ కూడాను ఎక్కడుంటాయంటే ఉపచేతనంలో ఉంటాయి. అచేతనం ఇవి గతానుభవాలు. ఇవి ఎంత ప్రయత్నించినా వీటిని చేతనంలోకి తీసుకురావటం అనేటువంటిది సాధ్యపడదు. అలాంటి వాటిని అచేతనంలోకి పంపించి వేయటం జరుగుతుంది. ఈ అచేతన వ్యవస్థను గురించి గట్టిగా నొక్కి ఒక్కానించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. సరే సార్, ఇదంతా బాగుంది. అసలు రక్షక తంత్రాలు అంటే ఏంది? రక్షక తంత్రాలు అంటే దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఏంది సార్ రక్షక తంత్రాలు? పేరులోనే ఉంది, రక్షక తంత్రాలు. అంతేగా, మనం బాధలో ఉన్నాడురా వాడు అంటే ఏదో ఒక తంత్రం చెప్పరా వాడికి, ఆ బాధను పోగొట్టడానికి అని అంటాం. అంతేగా, తంత్రం. ఏ తంత్రం అది? రక్షించే తంత్రం. అంటే మనిషి ప్రతిరోజు కూడాను అనేక రకాలైనటువంటి సమస్యలతో పాటే అనేక రకాలైనటువంటి అవమానాలు, అగౌరవం, ఒత్తిడి, కుంటనం ఇలాంటివన్నీ కూడాను ఎదుర్కొంటూ ఉంటాడు.
వాటి నుంచి మనిషి ఎలాగో బయటపడటానికి ప్రయత్నం చేయాల, చేయకపోతే తర్వాత పర్యవసానం ఆత్మహత్యే శరణ్యం. అందుకోసం ప్రతి మనిషి కూడా ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసం, కుంటనానికి లోనవ్వకుండా ఉండటం కోసం, అభద్రతాభావం నుంచి తనను తను కాపాడుకోవటం కోసం అనేక తంత్రాలను ఉపయోగిస్తాడు. అలాంటి తంత్రాలను ఏమంటామంటే మనము రక్షక తంత్రాలు అని అంటాం. ఇందాకే చెప్పుకున్నాం. రక్షక తంత్రాల గురించి చెప్పినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశానికి చెందిన వాడయ్యా అయినా అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మరి ఈ రక్షక తంత్రాల గురించి ఒక నిర్వచనం డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఒక నిర్వచనం ఇచ్చింది. రక్షక తంత్రాలు అనేటువంటివి ఒక ప్రవర్తన నియమావళి. ఇది వ్యక్తిని అగౌరవం నుంచి, అభద్రతాభావం నుంచి తాత్కాలికంగా రక్షిస్తాయి. ప్రవర్తనా నియమావళి రక్షక తంత్రాలు అనేటువంటిది ఒక ప్రవర్తన నమూనా. రక్షక తంత్రం అనేటువంటిది రక్షక తంత్రం ఒక ప్రవర్తనా నమూనా. ప్రవర్తనా నమూనా. మరి ఇది ఏం చేస్తుందయ్యా అంటే వ్యక్తిని అగౌరవం నుంచి, ఇంకా అగౌరవం నుంచి, అభద్రతాభావం నుంచి, దేని నుంచి? అగౌరవం నుంచి, అభద్రతాభావం నుంచి ఇతన్ని తాత్కాలికంగా రక్షిస్తుంది అని చెప్పాడు. ఎవరు? సిగ్మా. ఇక్కడ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. ఇది ఈ నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. సరే సార్, అసలు రక్షక తంత్రాలు ఎన్ని ఉన్నాయి? అసలు ఏంటి సార్ ఆ రక్షక తంత్రాలు? మనకి దాదాపుగా 15 రక్షక తంత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో ప్రధానమైనటువంటివి దాదాపుగా 90% బిట్లు అడుగుతున్నటువంటి రక్షక తంత్రాలు 8 ఉన్నాయి. ఆ 8 గురించి ఈ క్లాసులో మనం నేర్చుకున్నాం. 8 రక్షక తంత్రాల గురించి. సార్, 8 రక్షక తంత్రాలను ఎలా గుర్తుపెట్టుకోవాలా? పెట్టుకోవచ్చు. మనకు తెలుసు కదా, సీను సార్ ఒక సింపుల్గా ఒక కోడ్ ఏదో ఒకటి చెప్తాడు అని తెలుసు కదా. ఖచ్చితంగా చెప్తాను, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోడ్ ఒక పెన్షన్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయుడు అంటే పిఎఫ్ తోటే, తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులతో పాటే త్రిబుల్ ఆర్ సినిమాకి వెళ్ళి, ఏ సినిమాకి వెళ్ళాడు? త్రిబుల్ ఆర్ సినిమాకి వెళ్ళి పాపం చిన్ననాటి గుర్తులు గుర్తుకొచ్చి ఐసు కొనుక్కు తిన్నాడట. ఏం కొనుక్కు తిన్నాడు? ఐసు కొనుక్కొని తిన్నాడట. ఇలా అనుకుంటే మనము 8 రక్షక తంత్రాలను తెలుసుకోవచ్చు. పి అంటే ప్రొజెక్షన్. పి అంటే ప్రొజెక్షన్. అలాగే ఎఫ్ అంటే ఫ్యాంటసీ. నెక్స్ట్ ఆర్ అంటే రిప్రెషన్. మరి ఆర్ అంటే రిగ్రెషన్. మరి ఆర్ అంటే రేషనలైజేషన్. మరి ఐ అంటే ఐడెంటిఫికేషన్. మరి సి అంటే కాంపెన్సేషన్.
మరి ఈ అంటే ఎక్స్పాన్షన్. చూడండి, ఇవి ఆంగ్లంలో ఉన్నాయి సార్, పేర్లన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి సార్ అని అంటే మనము దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకని? ఈ పేర్లు తెలుగులో ఇంగ్లీష్లో వస్తే తెలుగులో చాలా ఈజీ. ఇక్కడ ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణం. ప్రక్షేపణం. ఫ్యాంటసీ స్వైరకల్పన. స్వైరకల్పన. రిప్రెషన్ ధమనం. రిగ్రెషన్ ప్రతిగమనం. ప్రతిగమనం. రేషనలైజేషన్ హేతుబద్ధీకరణం. హేతుబద్ధీకరణం. ఐడెంటిఫికేషన్ తదాత్మికీకరణం. తదాత్మికీకరణం. మరి కాంపెన్సేషన్ పరిహారం. మరి ఎక్స్పాన్షన్ విస్థాపనం. చూడండి, 8 పేర్లు. 8ని మనం చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. PFRRIs అని గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్లో కూడా అవసరమే మనకి. రాబోయేటువంటి రోజుల్లో పేపర్ని ఇంగ్లీష్ మీడియంలోనే అడగవచ్చు. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్. మనం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఉన్నాం కాబట్టి. రైట్. తెలుగులో ఇలా ప్రక్షేపణం. సార్, ఈ పదాలు ఎంత కన్ఫ్యూజన్ గురి చేస్తాయంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మనతోటే ఒక ఆట కాదు, క్రికెట్, కబడ్డీ, ఆల్ గేమ్స్ ఆడుకుంటాం మనతోటే. కానీ వాటిలో ఉన్నటువంటి చిన్న లాజిక్ను గుర్తుపెట్టుకుంటే వాటితో మనం ఆడుకుంటాం ఆ గేమ్లన్నీ. మరి చూడండి, అక్కడ ప్రక్షేపణం. ప్రక్షేపణం. ప్రక్షేపణం గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆక్షేపణం. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే అంటే పక్కన వ్యక్తిని ఆక్షేపించటం. ఆక్షేపించటం. పక్కన వ్యక్తిని ఆక్షేపించటం. ఒక వ్యక్తి తానుగా సాధించింది ఏమీ లేనప్పుడు, తాను దాన్ని సాధించలేనప్పుడు పక్కన వాళ్ళ మీదకి నెట్టేసి అతను స్వాంతనం పొందుతాడు, ఉపశమనం పొందుతాడు, రిలీఫ్ అవుతాడు. అలా అవటాన్ని మనం ప్రొజెక్షన్ లేదా ప్రక్షేపణం అంటాం. ప్రక్షేపణం పక్కన వ్యక్తిని ఆక్షేపణ చేయటం. గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ. ప్రక్షేపణం అంటే ఏమో అది ఎట్ట గుర్తుపెట్టుకోవాలా? పక్కన వ్యక్తిని ఆక్షేపించడం. పక్కన వ్యక్తిని ఆక్షేపించడం. అలా ఆక్షేపిస్తే అది ప్రక్షేపణం అవుతుంది. ఆక్షేపించడం అంటే పక్కన వ్యక్తి మీదకి నెట్టేయటం. పక్కన వ్యక్తి మీదకి తాను చేసినటువంటి తప్పుని పక్కన వ్యక్తి మీదకి నెట్టేసి అతను స్వాంతనం పొందుతాడు. ఏమయ్యా ఎగ్జాము ఎందుకు ఫెయిల్ అయ్యావంటే, ఎగ్జామ్లో రాసేటప్పుడు నేను తీసుకుపోయిన పెన్నులు ఇంకొక కేసినాయి, అందుకు నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్తాడు. అంతేనా? సరే, ఎందుకయ్యా నువ్వు సరిగా ఫుట్బాల్ ఆట ఆడలేకపోయావు అని అంటే, నేను బాగానే ఆడాను కానీ ఎంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల నేను ఓడిపోయాను అని చెప్తాడు. అతని మీద ఉంచుకోడు, పక్కన వ్యక్తి మీదకి నెట్టేసి ఇతను అమ్మయ్యా అని రిలీఫ్ అవుతాడు, స్వాంతనం పొందుతాడు. అలాంటి దాన్ని ఏమంటామంటే మనము ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అంటాం. ప్రక్షేపణం పక్కన వ్యక్తిని ఆక్షేపించడం, ఆక్షేపణ చేయటం. అలా ఆక్షేపణ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రక్షేపణం అని అంటాం. ఓకే, రైట్. రెండవది స్వైర కల్పన. చూడండి, ఇక్కడే ఉంది. స్వైర విహారం చేస్తున్నాయి కుక్కలు. విన్నావా మాట? విన్నాం. స్వైర విహారం. దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. స్వైర విహారం అంటే తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం. మరి మానవుడికి అలా వీలు పడుతుందా? చట్టాన్ని అతిక్రమించి అలా వీలు పడదు. కాబట్టి అతను ఏం చేస్తాడంటే తాను సాధించింది ఏమీ లేనప్పుడు
కలలో, పగటి కలల్లో అతను సాధించేసినట్టు పెద్ద పెద్దగా కలలు కంటూ ఉంటాడు, పగటి కలలు కంటూ ఉంటాడు, పగటి కలల్లో విహారం చేస్తాడు, స్వైర విహారం చేస్తాడు. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే స్వైర కల్పన అని అంటాం. గుమస్తా ఉద్యోగానికి కూడా సెలెక్ట్ కానటువంటి శ్రీనివాసులు కలెక్టర్ అయిపోయినట్టు, ఎస్పీ, ఎమ్మెల్యేలు అందరితో పాటే కాన్ఫరెన్స్ చేస్తున్నట్టు, అందరినీ ఆదేశిస్తున్నట్టు పగటి కలలు కని తనని తను శాంతపరుచుకోవటం, స్వాంతనం చేసుకోవటం, సంతృప్తి పొందటం దేని కిందకు వస్తుందంటే ఫ్యాంటసీ, స్వైర కల్పన కిందకు వస్తుంది. స్వైర కల్పన, స్వైర విహారం. ఎక్కడ చేస్తాం స్వైర విహారం? పగటి కళల్లో చేస్తాం, మామూలుగా చేయలేం. గుర్తుపెట్టుకోండి, పగటి కళలు కనటం. స్వైర కల్పన అని అంటే పగటి కళలు కనటం. తాను సాధించింది ఏమీ లేనప్పుడు ఏదో సాధించినట్టుగా పగటి కళలు కనిపోయి దాంట్లో విహరిస్తూ స్వైర విహారం చేస్తూ తన యొక్క స్వాంతనం పొందుతాడు, సంతృప్తిని పొందుతాడు. దాన్ని మనం ఏమంటామంటే స్వైర కల్పన అని అంటాం. వెరీ గుడ్. అంటే ఇక్కడ పగటి కళలు కంటాం, పగటి కళలలో స్వైర విహారం, స్వైర విహారం, పగటి కళలలో స్వైర విహారం. నెక్స్ట్ రిప్రెషన్, ధమనం. ధమనం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ధమనం, ధమనం, ధమ ప్లస్ ఆనం, ధమనం. సంస్కృతంలో ధమ అంటే అనగదొక్కబడింది, ధమ అంటే నెట్టివేయబడింది, ధమ అంటే ఒత్తిడికి గురి చేయబడింది, అంటే అనగ తొక్కబడింది అని అర్థం. ఇక్కడ కూడా దమనం అంటే ఆనం అనేది సఫిక్స్ అంతే. ధమ అంటే సంస్కృత అర్థం ఏంటంటే అనగ తొక్కబడింది. మనిషి తాను భరించరానటువంటి విషయాలను, బాధ పెట్టేటువంటి విషయాలను దమనంలోకి పంపి ఉపశమనం పొందుతాడు, అచేతనంలోకి పంపి ఉపశమనం పొందుతాడు, అచేతనంలోకి. అందుకే ఈ రిప్రెషన్ని, ధమనముని ప్రాథమిక రక్షక తంత్రం అంటాం. ఎందుకంటే ప్రాథమిక రక్షక తంత్రం, ప్రాథమిక రక్షక తంత్రం ఎందుకంటాం సార్? అసలు ఈ రక్షక తంత్రం ఉపయోగించినటువంటి మానవుడే ఉండడు. మనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళు చనిపోయారు. 1, 2, 3 రోజులు ఏడుస్తాం. తర్వాత క్రమక్రమంగా దాన్ని అచేతనంలోకి నెట్టివేస్తాం, అచేతనంలోకి నెట్టివేస్తాం. అలా నెట్టివేయని పక్షంలో ఖచ్చితంగా మనం రుగ్మతులకు గురవుతాం, ఖచ్చితంగా, లేదా సూసైడ్కి ప్రయత్నం చేస్తాం. అలా జరగకుండా ఉండాలని అంటే ఆ విషయాలను ధమనంలోకి, అంటే అనగ తొక్కేసి, ఏం చేయాలి? అనగ తొక్కేసి, నెట్టేసి, అచేతనంలోకి నెట్టేసి మనం స్వాంతనం పొందాలి, పొందుతాం కూడా. అలా మనల్ని స్వాంతనం పొందటానికి ఉపయోగపడే రక్షక తంత్రమే ధమనం, రిప్రెషన్. రిగ్రెషన్, రిగ్రెషన్ ప్రతిగమనం, ప్రతిగమనం. రిగ్రెషన్ అంటే తెలుసు కదా, రిగ్రెషన్ అని అంటే రివర్స్లో జరగటం, వెనుకకు నడవటం. ఇక్కడ కూడా గమనం అంటే గమించటం, నడవటం. గమనం అంటే నడవటం. మరి ఎటుకు నడవాలి? ప్రతిగమనం, ఆపోజిట్గా నడవటం. మనం ఏం చేస్తాం? 10 సంవత్సరాల నుంచి 15, 20, 25, 30 ఇలా మన వయసు పెరిగి పెద్దగా ఆలోచిస్తూ పెద్దవాళ్ళలాగా మారిపోతూ వెళ్తూ ఉంటాం. కానీ ప్రతిగమనాన్ని ఉపయోగించుకునేటువంటి వ్యక్తి తన అవమానాన్ని తట్టుకోవడం కోసం చిన్నపిల్లవాడిలాగా మారిపోతాడు, చిన్నపిల్లవాడిలాగా గారంగా మాట్లాడతాడు. మనం చూస్తూ ఉంటాం. మొగుడు చేత దెబ్బలు తిన్నటువంటి భార్య తల్లి ఒళ్ళో పడుకొని చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటుంది. మరి ఆమె అక్కడ ఉపయోగించుకున్నటువంటి రక్షక తంత్రం ఏందయ్యా అని అంటే ప్రతిగమనం. ఎటు గమిస్తుంది? ఆమె ఆపోజిట్కి గమిస్తుంది. పెద్దవాళ్ళకి ముందుకు పోవట్లేదు, అంటే వెనక్కి నడుస్తుంది, తిరోగమిస్తుంది, తిరోగమనం చేస్తుంది. చిన్న పిల్లవాడిగా మారిపోతుంది, చిన్న పిల్లలాగా మారిపోతుంది, మారిపోయి ఏడుస్తుంది. మన ఇటీవల కాలంలో మీరు చూశారు, తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి
టికెట్ ఇకపోతే రోడ్డు మీద చిన్నపిల్ల వల్లగా ఊ ఊ ఊ అని ఏడ్చాడు. మరి అతను అక్కడ ఉపయోగించుకున్నటువంటి రక్షక తంత్రం ఏందయ్యా అంటే రిగ్రెషన్, ప్రతిగమనం. ఆఫీసర్ చేత తిట్టించుకున్నటువంటి ఉద్యోగి ఇంటికొచ్చి చిన్నపిల్లల్లాగా ఏడుస్తాడు. దాన్ని మనం దేనికి ఏ రక్షక తంత్రం కిందకి తీసుకుంటామంటే ప్రతిగమనం కిందకి తీసుకుంటాం, రిగ్రెషన్ కిందకి తీసుకుంటాం. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ. ఒక రంగంలో విఫలమైనటువంటి వ్యక్తి వేరొక కారణాలను ఆపాదించి తనకు తాను స్వాంతనం పొందటాన్ని ఏమంటామంటే మనము రేషనలైజేషన్ లేదా హేతుబద్ధీకరణ అని అంటాం. ఏందయ్యా ఇక్కడ ఏం చేస్తాడు? రేషన్ విధించుకుంటాడు, హేతుబద్ధీకరించుకుంటాడు, ఒక కారణాన్ని చెప్పుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నక్క కథ ఒకటి ఉంది. ఎగురుతుంది ద్రాక్ష పళ్ళు అందల ఏమనుకొని వెళ్ళిపోతుంది, ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయిలే అని అంటాం. ఏమయ్యా రోజు డిఎస్సి నువ్వు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు కదా, ప్రతిరోజు డైలీ టెస్టులు రాయొచ్చు కదా, టెట్కి డైలీ టెస్టులు రాయొచ్చు కదా అని అంటే డైలీ టెస్టులు రాస్తే ఏ బిట్ ఎక్కడ వస్తుంది ఊరికే కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా రాయకుండా ఒకేసారి రాస్తే మన మైండ్ బాగా పనిచేస్తుందని చెప్పుకుంటాం. అలా చెప్పుకోవటం దేని కిందకు వస్తుందంటే రేషనలైజేషన్, హేతుబద్ధీకరణ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ రీజనింగ్ తీసుకుంటాడు, ఒక కారణాన్ని ఎత్తుకుంటాడు రేషనలైజేషన్లో. ఆ రీజన్ ప్రకారం తనను తాను సమర్థించుకుంటూ స్వాంతనం పొందుతాడు, తనను తాను సమర్థించుకుంటూ సంతృప్తి పొందుతాడు, తనను తాను సమర్థించుకుంటూ సంతోషాన్ని పొందుతాడు. అలా పొందటాన్ని ఏమంటామంటే మనము హేతుబద్ధీకరణ అని అంటాం. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్, తదాత్మికీకరణ. దీన్ని మనము తత్ ప్లస్ ఆత్మ ప్లస్ కరణం, ఆత్మికీకరణం, కీకరణం ఇలా మార్చుకుని దాన్ని మనం విడదీస్తే తత్ ఆత్మికీకరణం, ఆత్మ ఏకీకరణం. ఏం చేస్తాం ఇక్కడ? ఒక వ్యక్తి తాను సాధించలేనటువంటి విషయాన్ని తన సంస్థ కానీ తన కుటుంబంలో కానీ ఎవరైనా సాధిస్తే తానే సాధించినట్లు తన ఐడెంటిటీని వాళ్ళలో ఎత్తుక్కుంటాడు. అలా ఎత్తుకోవటాన్ని ఏమంటామంటే ఐడెంటిఫికేషన్, తదాత్మికీకరణం అంటాం. అంతేనా? ఒక వ్యక్తి గుమస్తాగా ఉన్నటువంటి వ్యక్తి ఐఏఎస్ కాలేకపోవటం వల్ల తన కూతురిని చదివించి ఐఏఎస్ని చేసి తానే ఐఏఎస్ ఆఫీసర్ అయినంత ఆనందం పొందుతాడు, ఐఏఎస్ అయినట్టు భావిస్తాడు. అలా భావించటం దేని కిందకు వస్తుందంటే ఐడెంటిఫికేషన్. ఆత్మ ఏకీకరణం, తన ఆత్మని వేరొకరి యొక్క ఆత్మతో ఏకీకరణం చేసుకుంటాడు. అక్కడ దానికి ఏకీకరణ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ. ఎందుకంటే అతను సంతృప్తి పొందటం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ఆత్మ ఏకీకరణం, తదాత్మికీకరణం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐడెంటిఫికేషన్, తన ఐడెంటిటీని అక్కడ ఎత్తుకుంటాడు, వాళ్ళు ఎత్తుకుంటాడు. అలా ఎత్తుక్కోవటాన్ని ఏమంటామంటే ఐడెంటిఫికేషన్ అని అంటాం. నెక్స్ట్ కాంపెన్సేషన్, పరిహారం. పరిహారం ఎప్పుడు అడుగుతాం? నష్టం వాటిల్లితే పరిహారం ఏమని అడుగుతాం, కాంపెన్సేషన్ గట్టు అంటాం. మరి ఇక్కడ పరిహారం ఆయన ఎవరు గట్టడు, తనకు తానే పరిహారం చెల్లించుకుంటాడు. ఎలా? ఒక రంగంలో రాణించలేనటువంటి వ్యక్తి ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకొని దాంట్లో రాణించి తన లోపాన్ని సరిచేసుకుంటాడు. అలా సరిచేసుకోవటాన్ని ఏమంటామంటే కాంపెన్సేషన్, పరిహారం అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, చదువులో రాణించలేనటువంటి వ్యక్తి క్రికెట్లో సెంచరీ చేసి క్రికెట్లో మంచి ప్లేయర్గా గుర్తింపు పొంది దానితో పాటే సరిదిద్దుకుంటాడు.
అలా పరిహారం చేసుకుంటాడు. చదువులో జరిగినటువంటి నష్టాన్ని క్రికెట్లో రాణించి పరిహారం చేసుకుంటాడు. అక్కడ అంటే కాంపెన్సేషన్ చేసుకుంటాడు. ఒక వ్యక్తి తనకు తనే పరిహారం చేసుకుంటాడు. ఒక రంగంలో రానటువంటి, ఒక రంగంలో చేయలేనటువంటిది వేరొక రంగంలో సాధించి పరిహారం చేసుకుంటాడు. అలా పరిహారం చేసుకోవటాన్నే మనము కాంపెన్సేషన్, ఇంగ్లీష్లో, తెలుగులో పరిహారం అంటారు. ఎందుకు చేసుకోవాలి? అలా చేసుకుంటేనే తన యొక్క ఆత్మతృప్తి జరుగుతుంది, స్వాంతనం జరుగుతుంది, సంతృప్తి జరుగుతుంది, రిలాక్స్ అవుతాడు. అందుకు ఇలా చేస్తాడు. దాన్ని మనం ఏమంటామంటే కాంపెన్సేషన్ అని అంటాము. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేటటువంటిది ఎక్స్పాన్షన్, విస్థాపనం. విస్థాపనం సార్ భలే కష్టంగా ఉంది సార్, ఎప్పుడు ఇది మర్చిపోతూ ఉంటాం. విస్థాపనం, కొండగుర్తు అత మీద కోపం దుత్త మీద చూపాడు. అంటే ఒక వ్యక్తి తన కోపాన్ని, తన బాధను తనకంటే బలహీనమైనటువంటి వ్యక్తులు లేదా వస్తువుల మీద చూపించడాన్ని ఏమంటామంటే మనము విస్థాపనం అంటాం. సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇక్కడే ఉంది. స్థాపనం అంటే స్థాపించడం, ఉంచడం. ఎవరి మీద వస్తాడు? వీక్గా ఉన్నటువంటి వాళ్ళ మీద వస్తాడు. వీక్గా ఉన్నటువంటి వాళ్ళ మీద స్థాపనం చేస్తాడు. తన కోపాన్ని తనకంటే బలహీనమైనటువంటి వాళ్ళు, తనకంటే వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, వీక్గా ఉన్నటువంటి వస్తువుల మీద చూపిస్తాడు. అలా చూపిస్తే దాన్ని ఏమంటామంటే మనము ఎక్స్పాన్షన్, విస్థాపనం అంటాం. ఫ్రెండ్స్ చూసారా, చాలా ఇది ప్రతిదీ కూడా మనకు పేరులోనే ఉంది. పేరును మనము విభజిస్తే, నేను చెప్పినట్లు గుర్తుపెట్టుకుంటే, మనం ఇంక ఎగ్జామ్కు పోయిన దాకా రక్షక తంత్రం ఇచ్చాడా అన్ని ఆటలాడుకుంటాం వారితో పాటే. చూసారుగా, విస్థాపనం అంటే విగ్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద స్థాపించటం, అలాంటి వ్యక్తులని మీద తన కోపాన్ని చూపించటం. అత్త మీద కోపం దుత్త మీద చూపించాడు అంటే అత్తని ఏమనలేక నీ దుత్తను పగలగొట్టి కోపాన్ని చూపించటం. అంతేగా ఆఫీసులో ఉన్నట్టు మేనేజర్ని ఏమనలేక ఇంటికి వచ్చి భార్యని కుంగా నలగొట్టడం. దేని కిందకు వస్తుంది? విస్థాపనం కిందకు వస్తుంది. చాలామంది అదే చేసుకొని మనము ఆత్మరక్షణ, ఆత్మతృప్తి పొందుతూ ఉంటాం. ఇలా ఈ 8 రక్షక తంత్రాలను మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మీకోసం నేను ఒక చిన్న క్లూ కూడా ఏర్పాటు చేశాను. ఊరిని మాటని ఇలా అనుకుంటే మనము ఈ రక్షక తంత్రాలని గుర్తుపెట్టుకునేలాగా చేశాను. చూద్దాం, వాటిని కూడా మీకు నేను చెప్తాను. ఇక్కడ 2 రక్షక తంత్రాలు ఏంటంటే అవి, ఒకటి వెనక్కి నెట్టేది, వెనక్కి నడిచేది. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకటి వెనక్కి నెట్టేది, 2 వెనక్కి నడిచేది. ఏంది సార్ బాగుందే, 2 పదాలు రైమింగు. వెనక్కి నెట్టేది దేని చేస్తా అనగదొక్కేది, దమనం. ఏందది? దమనం. వెనక్కి నడిచేది, రివర్స్ అయ్యేది, చిన్నపిల్లలాగా మారిపోయేది. ఏంటది? ప్రతిగమనం. ప్రతిగమనం. వెనక్కి నెట్టేది, వెనక్కి నడిచేది, దమనము, ప్రతిగమనము. అలాగే పక్కవాడి మీద వేసేది, పక్కవాడిలో ఎతుక్కునేది. పక్కవాడి మీద వేసేది, పక్కవాడిలో ఎతుక్కునేది. ఏంది సార్ పక్కవాడి మీద వేసేది ఏంది? ప్రొజెక్షన్, ప్రక్షేపణం. ప్రక్షేపణం మన మీద కాకుండా పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తాం. ప్రక్షేపణం. ప్రక్షేపణం. సార్ పెన్ను బాగా రాయలేదు అందుకే నేను ఎగ్జామ్ రాయలేదు. పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాం, వస్తువు మీద, వ్యక్తి మీద నెట్టేస్తాం. పక్కవాడిలో ఎత్తుక్కునేది ఐడెంటిఫికేషన్, తదాత్మికీకరణం. తదాత్మికీకరణం. సింపుల్. ఓకేనా? అలాగే సమం చేసేది, సమర్థించుకునేది. సమం చేసుకునేది. సమం చేసుకునేది, 6 సమర్థించుకునేది.
ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సమం చేసేది, సమర్థించుకునేది. సమం చేసేది ఏంది? ఈక్వలైజ్ చేసేది. పరిహారం. ఈక్వలైజ్ చేసుకునేది ఏంటి? పరిహారం. పరిహారం. అలాగే సమర్థించుకునేది. సమర్థించుకునేది హేతుబద్ధీకరణం. హేతుబద్ధీకరణం, సమర్థించుకునేది. ఇక రెండు ఉన్నాయమ్మా అక్కడ మనకి. మనం చూడాల్సినటువంటిది పగటి కలలు కనేది. పగటి కలలు కనేది. ఒక్క నిమిషం. పగటి కలలు కనేది. 8 బక్కపలచని వాళ్ళ మీద చూపేది. ఇట్లా అనుకోవాలి 8 మాటలు. పగటి కళలకు అనేది ఏంటది? స్వైరకల్పన. పగటి కళలకు అనేది ఏంటి? స్వైరకల్పన. మరి బక్కపలచవేల మీద చూపించేది ఏంది? విస్థాపనం. చూసారా ఫ్రెండ్స్? ఇట్లా మనం 8 మాట్లాడుకుంటే 8 కూడా మనకి రక్షక తంత్రాలు వస్తాయి. చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఖచ్చితంగా 2 లేదా 3 మార్కులు మీ చేతిలో ఉండాలంటే వీడియోని సొంతం చూడాల్సిందే, స్కిప్ చేయొద్దు. మరియు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.